వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, అవి 7 పోస్టులే ఉన్నాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఓసీ కేటగిరీ, జనరల్ కేటగిరీలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. దాని అర్థం ఏంటి? చాలామంది అనుకునేది ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళే రాయొచ్చేమో అని అనుకుంటున్నారు. కాదండి, ఇది ఓపెన్ కాంపిటీషన్, ఎవరైనా రాయొచ్చు. సో మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కానీ ఈ పోస్టులకి కాంపిటీషన్ ఇవ్వచ్చు అనమాట. జనరల్ కేటగిరీలో ఉన్న వాటికి ఎవరైనా కాంపిటీషన్ ఇవ్వచ్చు, కానీ బీసీ రిజర్వ్డ్కి వేరే వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వకూడదు, ఎస్సీ రిజర్వ్డ్కి వేరే వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వకూడదు, ఎస్టీ రిజర్వ్డ్కి వేరే వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వకూడదు, వాళ్ళే కాంపిటీషన్ ఇవ్వాలి. కానీ జనరల్ అంటే దాని మీనింగ్ ఎవరైనా కాంపిటీషన్ ఇవ్వచ్చు అనమాట. సో మీరు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఎవరైనా కానీ ఓసీ కేటగిరీ పోస్టుల్లో మీరు ప్రయత్నం కొనసాగించవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు అన్నిట్లో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. సింపుల్ అండి, హైకోర్టుకి కూడా ఇలానే ఉంది. కానీ అవి మీరు మొత్తంగా చూస్తే ఎక్కువ పోస్టులు కనపడ్డాయి, కానీ జిల్లాకు 1-2 ఉన్నాయి అవి కూడా. ఓకేనండి, సబార్డినేట్ కోర్ట్స్లో. సో ఇది కూడా అలానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక పోస్ట్ కోసం ఎందుకు లేని ఎక్కువ మంది చదవటం మానేస్తారు, కానీ చదివి రాసినటువంటి తక్కువ మందిలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. ఎందుకంటే ఎక్కువ పోస్టులు లేవు కదా అని అప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా తక్కువగానే ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఆ ఒక్క పోస్ట్ కోసం, జనరల్ పోస్ట్ కోసం మనమేం కాంపిటీషన్ ఇస్తామని తప్పుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఆటోమేటిక్గా కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. అండ్ అక్కడ మార్క్స్ తక్కువ వచ్చినా కానీ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ ఫస్ట్ ప్రైమరీ స్పెక్యులేషన్ మాత్రమే. ఎనివేండి, ఈ ఓసీ పోస్ట్కి ఎవరైనా కాంపిటీషన్ ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఎవరైనా కాంపిటీషన్ ఇవ్వచ్చు అనే అంశాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఓన్లీ ఎలిజిబుల్ ఏమో అనుకుంటున్నారు అనమాట దానికి. ఎనీవే, థ్యాంక్ యూ.